శ్రీ మాత్రే నమః. హరికృష్ణ ఆస్ట్రాలజర్ కాకినాడ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న గంట సింబల్ టచ్ చేయండి. ఏదైనా సమస్యలు ఉంటే కాల్ మీ 4 యాప్ ద్వారా సంప్రదించవచ్చు. అయ్యా, ఒక జాతకునికి నిధులు తీసుకునే యోగం ఎప్పుడు పుడుతుంది, నిధులు లభించే యోగం ఎప్పుడు పుడుతుంది, ఒక జాతకునికి నిధులు తీసుకునే యోగం ఎప్పుడు ఆ గ్రహస్థితులు ఎలాగుంటాయని చెప్తున్నా. ఏంటి ఈ నిధులు తీసుకునే యోగం అనేది విపరీత రాజయోగానికి సంబంధించింది. విపరీత రాజయోగానికి సంబంధించింది. ఆకస్మికంగా వచ్చేదాన్ని విపరీత రాజయోగం అంటారు. ఏంటి ఆ యోగం ఎలా ఉంటుందంటే, పాపగ్రహాలైనటువంటి 6, 8, 12 స్థానాధిపతులు ఈ అష్టమంలో కానీ, వ్యవంలో కానీ, పష్టమంలో కానీ, అంటే 6, 8, 12 స్థానాల్లో వీళ్ళు ముగ్గురు ఉన్నా, లేకపోతే ఈ పష్టాధిపతి అష్టమంలోని, అష్టమాధిపతి పష్టమంలోని, లేదంటే పష్టాధిపతి వ్యవంలోని, వ్యవాధిపతి పష్టమంలోని, లేకపోతే అష్టమాధిపతి పష్టమంలోని, లేకపోతే వ్యవంలోని, అష్టమాధిపతి అష్టమంలో ఉన్న ఓకే. లేదా కూరగ్రహమైనటువంటి రాహుకేతువులు పాపస్థానాల్లో ఉన్న విపరీత రాజయోగానికి దారి తీస్తుంది. అది నిధులు దొరకచ్చు, లాటరీలు ఆకస్మిక ధనం అన్నమాట. విపరీత రాజయోగం అంటే ఆకస్మికం. లాటరీలు కొట్టచ్చు, పవర్ బాల్ కొట్టచ్చు, ఏదైనా కొట్టచ్చు. అది విపరీతంగా మీకు అందించి మళ్ళీ మీకు విపరీతంగా అంటే నిచ్చెన ఎక్కించి కిందకు దోసేస్తాడు. చెట్టు ఎక్కించి కింద చెట్టు ఎక్కించి చెట్టు కొమ్మ వరకు తీసుకెళ్ళి కిందకు దోసేస్తాడు. అలా కూడా ఉండొచ్చు. బుద్ధి ఉన్నవాడైతే దాన్ని సద్వినియోగం చేసుకుంటాడు. ఈ విపరీత రాజయోగం పట్టిన వాళ్ళు మెయిన్ ఎక్కువగా సీక్రెట్గా ఉండాలి. ఎక్కువ పబ్లిక్ చేయొద్దు. నాకు రాజయోగం పట్టింది, నాకు డబ్బు ఉంది అని పబ్లిక్ చేయొద్దు. నీ కుట్టు చప్పుడు కాకుండా ఆ డబ్బు వస్తే ఏదో ఒక ఇల్లు, ఒక భూమో ఏదో సీక్రెట్గా ఎవరికి తెలియకుండా మెయింటైన్ చేసుకోవాలి. లేకపోతే దెంగుద్ది ఆ విపరీత రాజయోగం అనేది. మళ్ళీ తోసేస్తాడు, మళ్ళీ రోడ్డు మీద పడతావు. రోడ్డు మీద ఉన్నవాడిని పట్టుపరుపుల మీద కూర్చోబెట్టేదే విపరీత రాజయోగం ఆకస్మికంగా. అలాగే అష్టమంలో రవి శని ఉన్న, అష్టమంలో రవి శని ఉన్న పాపగ్రహాలు ఏమైనా ఉన్నా కూడా, అష్టమం అంటే సీక్రెట్ హౌస్, అన్ఎక్స్పెక్టెడ్ మనీ, అత్తగారిల్లు, ఇవన్నీ కూడా అన్ఎక్స్పెక్టెడ్ మనీ సూచించేది అష్టమం. విపరీత రాజయోగాల్లో ఆ పేర్లేంటి, విపరీత రాజయోగానికి సంబంధించిన యోగాల పేర్లేంటి? హర్ష, సరళ, విమల యోగాలు. అంటే పష్టమం నుంచి వచ్చే యోగాన్ని హర్షయోగం, అష్టమం నుంచి వచ్చిన యోగాన్ని సరళ యోగం. అలాగే వ్యవస్థానం నుంచి వచ్చిన యోగాన్ని విమల యోగం అంటారు. వ్యవాధిపతి నీకు చెడు ఏం చేయడు. వ్యవాధిపతి ఏంటంటే సయ్యాసుఖాన్ని ఇస్తాడు. సయ్యాసుఖాన్ని ఇచ్చి ఎక్కువ వ్యయాధిపతి ఉచ్చులో ఉంటే ఏదో ఖర్చు ఎక్కువ, దివానా తీస్తుంది అనేది కాదు. వ్యవాధిపతి ఉచ్చులో ఉంటే నీకు సయ్యాసుఖం ఎక్కువ ఉంటుంది, ఎక్కువగా ఖర్చు. నీకు మోక్షస్థానం, వ్యవస్థానం అంటే మోక్షస్థానము. అప్పుడు ఏదన్నా మన మోక్షం ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు కారు ఉంది, ఆ కారు మీద ఎప్పటి నుంచో భ్రమ ఉంది, ఆ కారులో తిరగాలని ఉంది. ఆ కారులో తిరిగేస్తావు, ఇంకా కారులో తిరిగేసిన తర్వాత ఆ భ్రమ తీరిపోయి చీ అంటావు. అదే మోక్షం అంటే. ఇప్పుడు నీకు ఎవరో అమ్మాయిని దెంగాలని అనుకుంటావు. ఎవరో దొరకట్లే, డబ్బు లేక నీ దగ్గర. వ్యవాధిపతి ఏం చేస్తాడు? బాగా బలంగా ఉచ్చులో ఉన్నాడు అనుకో, శుభ్రంగా కామతాప అవన్నీ తీర్చేసి చెయ్యి అమ్మ ఆడది అని అదే మోక్షం అంటే.
మనము ఏదైతే మనకి అది చెయ్యాలని ఆ పని ఎప్పటి నుంచో భ్రమ ఉంటే వ్యవాధిపతి ఏం చేస్తాడు? వ్యవస్థానం అంటే మోక్షస్థానం, దాని మీద చిరాకు తెప్పిస్తాడు. అంటే దాన్ని అనుభవించేసి ఇంకా ఇప్పుడు నాకు మొన్నటి నుంచి లడ్డూలు తినాలని ఉంది, వాళ్ళు తినేసాను శుభ్రంగా, లడ్డూ మీద మోసిపోయింది. ఇప్పుడు చికెన్ కావాలి రేపు, నాకు నాటుకోడి పందెం కూడా ఒకటి తెప్పించుకొని శుభ్రంగా పులిసెట్టుకోవాలి. దాని మీద భ్రమ ఉంది, అది కూడా భ్రమ తీరిపోద్ది. ఏంటి మటను, మేక, వేట మాంసం తినాలి, అది కూడా తీరిపోద్ది. పాయసం తాగాలనిపిస్తుంది, అది కూడా తీరిపోద్ది. ఇలాగా నీకు ఏదైతే నీ కోరికలు ఉన్నాయో ఆ కోరికలన్నీ తీరిపోతేనే నీకు మోసం వచ్చేది. అది వ్యవస్థానాధిపతి పాపేం కాదు. వ్యవస్థానాధిపతి నీకు అన్నీ ఆ భ్రమంతా తీర్చేసి నీకు మోక్షానికి తీసుకెళ్లేదే వ్యవస్థానాధిపతి. వ్యవస్థానం అంటే పాపగ్రహము. అయ్యి బాబోయ్, ప్రతి వాడునే అయ్యో అష్టమాధిపతి, అయ్యి బాబోయ్ నన్ను చంపేస్తాడేమో, అరే అష్టాధిపతి అప్పులు చేపిచ్చేస్తాడేమో, అరే వ్యవాధిపతి ఎట్టి నాకు ఖర్చు పెట్టి ఇచ్చేసి ఇస్తాడేమో నా డబ్బంతా. ఎట్టి ఇలాగ అనుకోకండి. అష్టమంలో అన్ఎక్స్పెక్టెడ్ మనీ కూడా ఉంది నీకు. వ్యవంలో నీకు అన్ని కోరికలన్నీ తీర్చేస్తుంది. కోరికలు తీర్తేనే మోక్షం. వ్యవస్థానం అంటే లాస్టింగ్, ఎండింగ్, మోక్షస్థానం. అది లగ్నం నుంచి 12వ స్థానం అంటే అయిపోయింది. అక్కడ చరిత్ర అయిపోయింది నీకు. అది అర్థమైందా? వెళ్ళారా మళ్ళా ఎప్పుడన్నా కూడా ఏంటి నిధులని దెంగుతున్నాడు ఆ ముసలోడు ఎవడో. ఏంటి నిధులు తీసుకోవడానికి యోగం ఉండాలి. ఆ నిధులు లభించాలి